ఈటెల రాజేందర్ కు సీఎం కేసీఆర్ లేఖ. బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కు సీఎం కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఓ లేఖ రాశారు. ఈ లేఖతో ఇప్పుడు సర్వత్రా రాజకీయ చర్చ మొదలయ్యింది. ఈటెల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీలో ఒకప్పుడు కీలక నేత, మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించారు. కానీ ఒక్కసారిగా ఆయనపై భూకబ్జా ఆరోపణలు, రోజుల వ్యవధిలో పార్టీ నుంచి బహిష్కరణ, మంత్రి నుంచి ప్రతిపక్ష పార్టీకి మారాల్సిన పరిస్థితి. ఆత్మగౌరవం కోసం అని ఈటెల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. హుజూరాబాద్కు ఉప ఎన్నిక వచ్చింది. ఈ ఎన్నికను అటు సీఎం కేసీఆర్, ఈటెల రాజేందర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. హోరాహోరీగా జరిగిన ఉప ఎన్నికలో ఈటెల రాజేందర్ గెలిచారు. బీజేపీ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. సీఎం కేసీఆర్, ఈటెల రాజేందర్ అసెంబ్లీలో ఎదురుపడతారు అని అందరూ భావించారు. కానీ అసెంబ్లీకి వెళ్ళిన గంటలోనే ఈటెల సస్పెన్షన్. దీంతో సీఎం కేసీఆర్, ఈటెల రాజేందర్ మధ్య రాజకీయ వార్ జరుగుతుంది అని అందరూ భావించారు. కానీ తాజా ఘటన అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పుట్టినరోజు సందర్భంగా సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలుపుతూ ఓ లేఖ రాశారు. ఈటెలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు. బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పుట్టినరోజు సందర్భంగా సీఎం కేసీఆర్ ఓ లేఖ రాశారు. మీకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలి అని కోరుకుంటున్నాను అని లేఖలో సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. వివిధ పార్టీల నేతలు, బీజేపీ ప్రముఖులు, హుజూరాబాద్ కార్యకర్తలు ఈటెలకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ లేఖ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. దీంతో రాజకీయాలలో ఏదైనా సాధ్యమే అని అంటున్నారు ప్రజలు. వ్యూహమా లేక ఆనవాయితీ? కేంద్రంపై యుద్ధం, బీజేపీని బంగాళాఖాతంలో కలిపేస్తామని సీఎం కేసీఆర్ శపథం చేశారు. కేంద్రంలోని మోదీ సర్కార్ను కూల్చడమే తమ ప్రధాన ధ్యేయం అని వెల్లడించారు. బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ప్రజాఫ్రంట్ ఏర్పాటుకు సీఎం కేసీఆర్ పావులు కదుపుతున్నారు. ఈ సమయంలో బీజేపీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ పార్టీ బర్తరఫ్ చేసిన ఈటెల రాజేందర్కు సీఎం కేసీఆర్ లేఖ రాయడంపై రాజకీయ విశ్లేషకులు చర్చలు ప్రారంభించారు. హుజూరాబాద్ ఎన్నికల వరకు మీడియా ముందుకు అప్పుడప్పుడు వచ్చే సీఎం కేసీఆర్ ఆ తరువాత బీజేపీని టార్గెట్ చేస్తూ వరుస మీడియా సమావేశాలు ఏర్పాటు చేశారు. కేంద్రంలోని మోదీ సర్కార్తో పాటు రాష్ట్ర బీజేపీ నేతలను తన పదునైన మాటల తోటాలతో ఇరుకున పెట్టేవారు. యాసంగిలో ధాన్యం కొనుగోలుపై కేంద్రాన్ని నిలదీయాలి అని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. సోమవారం ఢిల్లీకి మంత్రుల బృందంతో వెళ్లి అవసరమైతే ప్రధాని మోదీని కలవాలి అని సీఎం కేసీఆర్ సిద్ధమయ్యారు. ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య వార్ నడుస్తుంది అన్న సమయంలో సీఎం కేసీఆర్ రాసిన లేఖ రాజకీయ చర్చలకు దారితీస్తోంది. ఇటీవల 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో కేసీఆర్ వ్యూహం మార్చారా లేక ప్రశాంత్ కిషోర్ స్టంట్ అయి ఉంటుందా అని విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈటెలకు కేసీఆర్ లేఖ సాధారణమే అని బీజేపీ నేతలు కొట్టిపారేస్తున్నారు. పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యేల పుట్టిన రోజులకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలపడం ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ అని అంటున్నారు. బీజేపీలోకి వచ్చిన తరువాత ఈటెల రాజేందర్ ఫస్ట్ బర్త్డే కావడంతో సీఎం లేఖ ప్రాధాన్యత సంతరించుకుంది అని తెలుస్తోంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.